హలో గైస్, ఊరి పేరు భైరవకోన సినిమా చూసొచ్చాను. మూవీ మీద నా ఒపీనియన్ ఏంటో మీతో షేర్ చేస్తాను. ముందుగా ఈ మూవీ మీద నాకు మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదంతా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. బట్ సినిమా చూసిన తర్వాత నాకు ఏదో ఇన్కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది. మూవీలో అంతా బాగానే ఉంది, సెటప్, స్టోరీ, లవ్ ట్రాక్, ఎండింగ్ అన్నీ. కానీ ఏదైతే ఒక భైరవకోన అనే కోర్ పాయింట్ ఉందో దాన్ని ఇంకొంచెం బెటర్ చేయాల్సిందే అనిపించింది. ఈ మూవీ ఒక ఫ్యాంటసీని యాడ్ చేసిన మూవీ. దట్ భైరవకోన అనే ఒక ఊరు ఉంటుంది. గరుడ పురాణంలో చెరిపివేయబడ్డ ప్రస్తావన ఈ భైరవకోన గురించి. అండ్ ఈ ఊరిలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు తిరిగి వెళ్ళడం ఉండదు. అండ్ మిగతాది కూడా మన మూవీలో చూస్తాం. ఫ్యాంటసీ జానర్ మూవీస్ అంటే అందరికీ ఇష్టం, ఎందుకంటే ఒక కొత్త వరల్డ్ని చూపిస్తాయి, ఊహించని ట్విస్ట్లు ఉంటాయి అండ్ థ్రిల్ని ఇస్తాయి. కానీ ఈ ఫ్యాంటసీ జానర్ని డీల్ చేసే కోర్ పాయింట్ బలంగా ఉన్నప్పుడే ఆ స్టోరీకి మనం కనెక్ట్ అవుతాం, లేకపోతే పెద్ద ఇంపాక్ట్ ఉండదు మనకు మూవీ చూస్తున్నప్పుడు. భైరవకోన విషయంలో అదే జరిగింది. 4 పేజీలు అంటారు, ఆ 4 పేజీలే ఈ భైరవకోన అంటారు. ఆ 4 పేజీలు నిజాన్ని చెప్తుంది అంటారు, కానీ ఆ 4 పేజీలని తొలగించబడ్డాయి అంటారు. ఆడియన్స్ని ఈ పాయింట్ ఖచ్చితంగా కన్ఫ్యూజ్ చేస్తుంది. భైరవకోన అనే ఊరు ఉంది, బాగానే ఉంది, కానీ భైరవకోనలో ఎవరుంటారు, వాళ్ళు మాత్రమే ఎందుకు ఉన్నారు అనే క్వశ్చన్స్కి మూవీలో ఆన్సర్స్ లేవు. వీటిని గనక ఒక పర్ఫెక్ట్ రీజన్ ఇచ్చి ఉంటే స్టోరీకి ఇంకా బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మూవీ చూస్తున్నప్పుడు మనకు ఆ కనెక్టే మిస్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏం కంప్లైంట్స్ లేవు, స్టోరీ ఎంగేజ్ చేస్తూ పోతూ ఉంటుంది. ఒక మంచి ట్విస్ట్తో ప్రీ ఇంటర్వెల్ అండ్ ఒక బలమైన గోల్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఇంటర్వెల్ పడుతుంది. దెన్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ డౌన్ అవుతూ వస్తాయి. ఫస్ట్ హాఫ్లో ఉన్న క్యూరియాసిటీ అండ్ మ్యాజిక్ని సెకండ్ హాఫ్ ఫుల్ఫిల్ చేయలేకపోయింది. బట్ సీరియస్గా ప్రతి డీటెయిల్ని గమనించకుండా ఒక థ్రిల్లర్ని చూడాలి అనుకునే వాళ్ళని మాత్రం భైరవకోన ఎంటర్టైన్ చేస్తుంది. కానీ నా ఒపీనియన్ ఏంటంటే, ఏవైతే గరుడ పురాణం గురించి దాని గురించిన మిస్టరీస్ ఉన్నాయో వాటిని కూడా ఇంక్లూడ్ చేసి ఉంటే బాగుండేది. అఫ్కోర్స్ కొన్ని గరుడ పురాణానికి సంబంధించిన డీటెయిల్స్ మూవీలో కనపడతాయి, కానీ వాటికి సరైన ఆన్సర్స్ ఉండవు. స్పాయిలర్స్ వస్తాయని వాటి గురించి ఇక్కడ డీటెయిల్డ్గా చెప్పడం లేదు. వీలైతే ఈ భైరవకోన గురించి ఇంకో వీడియో చేస్తాను, అక్కడ వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా మిగిలిన ఆస్పెక్ట్స్ అన్నిటిలో నో కంప్లైంట్స్. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం ఇస్ డీసెంట్, హర్ష అండ్ వెన్నెల్ కిషోర్ కామెడీ కూడా బాగుంటుంది, అందరివి డీసెంట్ పర్ఫార్మెన్సెస్. అండ్ విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే కొన్ని చోట్ల దొరికేస్తారు, బట్ మరీ చూడలేకుండా ఏముండవు, కానీ ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. అమ్మ హమ్మ సాంగ్లో డాలీ జూమ్ షార్ట్స్ ఉన్నాయి. జనరల్గా కొన్ని పర్టికులర్ షార్ట్స్ని మాత్రం ఈ ఎఫెక్ట్ వాడి క్రియేట్ చేస్తారు. బట్ ఒక సాంగ్లో 15 to 20 seconds క్లిప్ని ఇలా తీయడం కొత్త ప్రయత్నం అనిపించింది నాకు. అండ్ సందీప్ కిషన్ చేసింది ఒక మంచి అటెంప్ట్ అనే చెప్పాలి, ఎందుకంటే తెలుగులో ఫ్యాంటసీ జానర్ ఫిల్మ్స్ చాలా తక్కువ, అందులోనూ మంచి సినిమాలు ఇంకా తక్కువ. సో భైరవకోన ఒక మంచి అటెంప్ట్ అని నాకు అనిపించింది. దట్స్ ఇట్ గైస్, విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.